ఓం అరుణాచల. ఈరోజు సండే కదా, అయితే వంకాయ ఫ్రై అనేది నా చిటితల్లి నీకు హెల్ప్ చేస్తానమ్మా అంటే ఈరోజు బుజ్జితల్లి వచ్చేసింది వంకాయ ఫ్రై చేయడానికి. సో ఇక్కడ చూపిస్తూ నేను బృందాకి హెల్ప్ చేస్తూ ఎలా చేయాలి అని చెప్పేసి పాపకి నేర్పిస్తూ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ వేడైపోయింది కదా తల్లి. సో ఇప్పుడు దాన్ని వేసేసి పోపు వేసేసి జీలకర్ర అయిపోయింది ఇంట్లో కాబట్టి జస్ట్ ఆవాలు, కరివేపాకు కూడా లేదు ప్రజెంట్, ఎండుమిర్చి వేసేసుకొని పోపు వేసుకోవాలి. నెక్స్ట్ నువ్వు వచ్చావు కదరా బంగారు తల్లి, దాన్ని వేసేసి ఆయిల్లో వేసేసి నీకు ఎందుకు అనిపించిందిరా చేయాలని? నువ్వు నేర్చుకోవాలా? నేర్చేసుకో. ఎవ్రీ సండే నువ్వు ఒక్కొక్క రెసిపీ నేర్చుకో, ఓకేనా? దీన్ని మంచిగా వెల్లుల్లిని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది, కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనము ఆనియన్ వేసేసుకోవాలి. చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఆనియన్ వేసేసి, సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి కరివేపాకు లేదు, ఈరోజు కూరగాయలకి వెళ్ళలేదన్నమాట మా వారు. సో దానివల్ల ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రై చేసేసుకో ఆనియన్. కూడా ఆనియన్ ఎప్పుడైనా ఫ్రై అయ్యేటప్పుడు కింద కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అనుకో, అవి మంచిగా ఫ్రై అయిపోతాయి. సో కొద్దిగా సాల్ట్ వేసుకో. అంతేనే వేయచ్చు. మన కర్రీలో మళ్ళీ వేసుకోవాలి కదా, ఇప్పుడు కొద్దిగా అలా అందాస్ మీద వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసుకో, కొద్దిగా స్పూన్ని కార్నర్కి పట్టుకో అలా. అయితే నా చికెన్లే వండేస్తుంది ఇంకా. అంటే ఇలాగ ఫాస్ట్గా ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు తీసుకోండి. సరిపోతుంది, కొద్దిగానే వేసుకోవచ్చు. పసుపు ఇంతే అని మనకి కలరింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పసుపుతో. సో మనకు కొద్దిగా ఎక్కువ తిన్న ప్రాబ్లం ఏం లేదు. మంచిగా కలర్ వస్తుంది కూరకి, మంచిగా తినాలనిపిస్తుంది. సో ఇలాగా మనము పసుపు ఆయిల్లో వేయడం వల్ల బృందా కలర్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ ఎండింగ్లో కూడా వేస్తారు కొంతమంది, బట్ ఆయిల్లో ఉంటుంది కదా, ఆయిల్ వెజిటబుల్ అన్నిటికీ ఒక కలర్, ఒక టైప్ ఆఫ్ ఎల్లో ఇష్లా కనిపిస్తుంది, బాగుంటుంది తినేటప్పుడు. నెక్స్ట్ ఇంకా వంకాయ వేసేసుకో. చిన్న చిన్న ముక్కలుగా మనం వంకాయని కట్ చేసుకొని వాటిని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే. ఓకే ఓకే, అన్నీ వేసేసి
వేసి అన్నీ ఒక్కసారి వేసేసి మొత్తం అంతా కలిపేసి బాగా అన్నిటికీ కలిపేయాలి. ఇలా కొంచెం కొద్దిగా సాల్ట్ పోయినా దీంట్లో, అంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో వంకాయ వాటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తొందరగా మగ్గుతుంది అన్నమాట వెజిటేబుల్. మగ్గడం అంటే ఫ్రై అవ్వడం, తెలుసు కదా. మొత్తం ఈ సాల్ట్ అంతా కలిపేసుకొని మొత్తం అన్ని వెజిటేబుల్స్ పట్టేలాగా కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. మంచి కలపాలి అన్నిటికీ పట్టేటట్టు. ఇక మూత పెట్టేసి కొద్దిసేపు ఒక 2 minutes మగ్గనివ్వాలి. సో ఇది ఫ్రై అవుతుంటుంది. ఇలా మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ నేను ఆల్రెడీ వేయించి పెట్టాను, జస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని జస్ట్ ఫ్రై కదా మనం చేస్తున్నది. సో వాటికి టేస్ట్ వస్తుంది వంకాయకి మంచిగా. వీటిని వేయడం వల్ల మిక్సీ పట్టి, అందులోనూ న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువ కదా నాన్న వీటికి. పంకిన్ సీడ్స్ ఉన్నాయి, పల్లి ఉంది, మనం నువ్వులు కూడా వేసుకోవచ్చురా, బాదాము, సన్ఫ్లవర్ సీడ్స్. సో అన్నీ కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ కాబట్టి వీటిని మిక్సీ పట్టేసుకొని ఆ వంకాయ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఏమంటారు ధనియాల పొడి, కారం పొడి వేసుకొని ఈ ఫ్రైని చల్లేసుకుంటే మామని తినేయచ్చు. వావ్, సూపర్. ఇప్పుడే వంకాయ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎక్కువ సేపు అవసరం లేదు, జస్ట్ 5 minutes. ఇక్కడ వీడియోలో ఎంతసేపు చూపిస్తున్నాము అంతసేపు. ఓకేనా? సో కొద్దిగా మనము ఇప్పుడు కారం పొడి వేసేసుకున్నామా, 1/2 spoon చాలన్నా, 1/2 spoon చాలు. చాలా చాలా ఎక్కువ కారం అవుతుంది, తమ్ముడు తిన్నాడు మరి. ధనియాల పొడి 1/2 spoon చాలన్నా, 1/2 spoon తీసుకో ధనియాల పొడి. ఎస్, వేసేసే ఇంకా. చూసుకుంటూనే తినేయాలనిపిస్తుంది కింద. 1 minute దీన్ని మగ్గనిద్దాం. ఓకే, ఫ్రై అయిపోయిన కదా మనం మిక్సీ పట్టి ఉండే ఇది డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, దీన్ని ఇందులో వేసేయడం. ఇంకా వచ్చేసింది ఇంకా. సో ఇది మన ఇష్టం అండి, అంటే మనకి ఎంత కావాలో అంత పౌడర్ వేసుకోవచ్చు. బట్ అయితే దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయని, పిల్లలు తింటే మంచిదని చెప్పేసి నేను కొద్దిగా ఎక్కువే వేసాను. మన ఇష్టం, బట్ అది కొద్దిగానే వేసుకోవచ్చు, లేదంటే మనకు నచ్చినట్టుగా చేంజెస్ అనేటివి ఫ్రైలో చేసుకోవచ్చు. బట్ ఎన్ని టేస్ట్ ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. న్యూట్రిషన్ కర్రీ. ఎస్, రైట్. ఇలా ఒక థంబ్నెయిల్కి తీసుకుంటాను ఒక ఫోటో. ఎస్, యమ్మీ. జస్ట్ ఇలాగా ఆల్రెడీ వీటిని డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా నట్స్ని ఆల్రెడీ ఒక్కసారి ఫ్రై చేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫ్రై చేసే అవసరం లేదు. జస్ట్ అలా మనం స్ప్రింకిల్ చేసేసుకొని స్ప్రింకిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ ఫ్రై రెడీ.
టేస్ట్ చూద్దామా బృందా? సో ఫస్ట్ నా బుజ్జి తల్లికి ఎలా ఉందిరా బుజ్జి తల్లి నువ్వు చేసలేదు? రియల్లీ బాగుందా? కారం అయిందా ఏమన్నా? లేదు కదా? సో నేను కూడా టేస్ట్ చేసేస్తాను. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రైని. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంకొంతమంది చూడాలి అంటే డెఫినెట్గా మీరు లైక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వగలదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైం, వాల్యుబుల్ టైం. ఎస్ బృందా, ఈరోజు నేర్చేసుకున్నావు కదా? ఆర్ యూ హ్యాపీ?